షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామలాల్. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందాము. దయామయుడు భక్తవత్సలుడు ఒక శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రమునే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటిచే సగుణ స్వరూపం వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారం కలిగించుటే మహాత్ముల కర్తవ్యం. అది యోగీశ్వరుడైన సాయినాథునికి ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెలా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలము పుణ్యహీనులము గుడిచే భక్తి అనగా ఏమో మనకి తెలియదు. మనకి ఇంత మాత్రం తెలియను. ఇతరులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనల్ని విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసిన వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనదము. మా తప్పులన్నీ క్షమించి సాయి, మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టములు పాలై సాయి నీ విధముగా ప్రార్థించి వారి మనసు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతృష్టి నందెదరు. దయాసముద్రుడుకు సాయి కటాక్షించుడిచే హేమాడ్పంతి గ్రంథమును రాయగలనని చెప్పుకొను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరికి ఇంత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి భారమంతియు వహించుటిచే హేమాడ్పంతు కష్టము కాని శ్రమ కాని కానరాకుండాను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము కాని ఆరాటము కాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమును శ్రీ సాయి అతని సేవను గైకొన్ను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తిచ్చను. కావున అతడు అదృష్టవంతునియు పుణ్యాత్మనియు అనుకొన్ను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీన్ని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందరు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు. దీనికి కావలసింది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగులు, సేవకులను అనుకుని వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొందరు. తదితరులు కాకమ్మ కథలను అనుకొందరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకి ఇది సాధనగా ఉపకరించను. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదు. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అని వాడు ఉండెను. అతడికి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చెంచల మనస్కుడైన. అట్టి పరిస్థితుల్లో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునికి పోయి తనను ఆందోళన నుంచి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొన్ను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతని స్వప్నమును కాన్పించి బాబా వద్దకు పోము, నీ మనస్సు శాంతి వహించునన్ను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకుంటూ కాకాజీ ఉచ్చరించెను. కానీ అంతలోనే అతనికి మెలకువ కలిగిన. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతను యోచించాను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట బాబా త్రయంబకేశ్వరుడు, శివుడు కావచ్చుననియు అతడు పుణ్యస్థలముగా త్రయంబకం నాసిక్ జిల్లా వెళ్ళెను. అతడు 10 రోజులు ఉండేను. అక్కడ ఉన్నంత కాలము వేకుజామును స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మటి స్వగ్రామమునికి తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లన్ను, అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయం. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థంగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమీయూ భేదం లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుట అన్నదే ఉత్త భూటకం. యోగి సంకల్పించినదే వారిని చూడగలుగు వారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనంకై ఆహ్వానించి వాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు అనొచ్చును. కాకాజీ విషయంలో అట్లే జరుగును. శ్యామాముక్కు. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుండగా ఒక అతిథి అతని షిరిడీ తీసుకుని పోవటకు అతని ఇంటికి వచ్చును. అతడు ఇంకెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమైన వణికి ఎట్లు వచ్చేదనో చూచెదము.
శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత వనిలోని సప్తశృంగికి జబ్బు నయం కాగానే నీ దర్శనంకి వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదని మొక్కుకొను. కొన్ని సంవత్సరం పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర లేచి ఆ మిక్కిలి బాధపడను. తనకు నయమైనచో 2 వెండి కుచుములు సమర్పించదని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించే భారం అతనిపై వచ్చి ఆ మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరిచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాం చేసెను. అతడు శ్రీమాన్ భూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్ పంచుని సంప్రదించగా అతని తల్లి మొక్కులు చెల్లించకపోవచ్చే వారికి కష్టమును సప్తశృంగి దేవత కలిగి చేయుచున్నది అన్న. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచును. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యం చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలని పిలిచి 2 వెండి కుచుములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచుములను అతడి పెట్టి తన మొక్కులను చెల్లచేయమని బాబాయే తన సప్తశృంగి దేవత గుడి చేవాన్ని ఆమోదించమని వేడను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపు అని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్నంకు బయలుదేరను. పూజారి ఇల్లు వెతుకు చూతుడు కాకాజీ ఇల్లు చేరను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలని గొప్ప కుతూహలంతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారి ఇంటికి వెళ్ళను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడుడు. మీరెవ్వరు, ఎచ్చటి నుంచి వచ్చినారు అని కాకాజీ అడిగను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుడికి ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనను. షిరిడి నుంచి వచ్చి నేను తెలియగానే శ్యామాను కాకాజీ కౌగలించుకొని ప్రేమచే మైమరిచెను. వారు సాయిలీలను గురించి ముచ్చటించుకొని శ్యామ మొక్కులను నీవు చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరింది. షిరిడీకి చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాని చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాని చూడగానే అతని మనస్సులోని చంచలత్వం అంతయు పోయి ప్రశాంతత వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లా అనుకున్నాను, ఏమీ అద్భుత శక్తి, బాబా ఏమీ పలకలేదు, ఉత్తర ప్రత్యక్షములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనను పలకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషముకు కారణమయ్యను. వారి దర్శనం మాత్రమే నా మనస్సాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందము ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడిచ్చెను. అతని నోట మాట రాకుండాను. బాబా లీలలు విని అతని సంతోషములకు అంతు లేకుండా బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఉదయ ప్రసాదమును ఆశీర్వచమును పొంది ఇల్లు చేరెను. రహతా కుషాల్ చంద్ తెల్లవారుజామును వచ్చిన స్వప్నము నిజమగని అందరు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియమం లేదు. ఒక ఉదాహరణము, ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితుని రహతాకు పోయి చాలా రోజుల నుంచి చూడకుండుడిచే కుషాల్ చంద్రుని తీసుకురమ్మను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళాను. కుషాల్ చంద్రుని కలుసుకుని బాబా చెప్పిన వార్త అందచేసాను. దీనిని విని కుషాల్ చంద్ ఆశ్చర్యపడిను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోచుండగా తనకు స్వప్నములో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మన్నందుకు అతను షిరిడీ పోటుకు ఆతృతతో ఉన్నానని చెప్పాను. తన గుర్రం ఆ చెట్టు లేకుండా తన కుమారుని బాబాకు ఆ సంగతి తెలుపుటికై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చాను. కుషాల్ చంద్రుని తీసుకుని రావాల్సిందిగా బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరి కుషాల్ చంద్రు బాబాను దర్శించాను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుషాల్ చంద్రు మనస్సు కరిగను. పంజాబీ రామ్లాల్ బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును కాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మను. బాబా వానికి మహంతి వలె కనిపించను, కానీ అతనికి వారు ఎచ్చట కలరో తెలియకుండాను. పోయి వారిని చూడవలన మన్నమును నిశ్చయించుకున్నాను, కానీ చిరునామా చేయుటికి ఏమీ తోచుకున్నాను. ఎవరైనా మనము పిలిచించో వచ్చి వారి కొరకు కావలసినవన్నీ మనం సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్లే జరిగను. ఆనాడు అతడు సాయంకాలం వీధిలో పోచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూసిన. స్వప్నములో చూచిన మహంతు ఈ ముఖలక్షణములు ఈ పటములోనున్న వానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాది అని తెలిసాను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.